అండి పిల్లలు కూడా ఇష్టంగా తినే తక్కువ మసాలాలతోటి ఎగ్ రైస్ అనమాట. పొద్దుటన్నము కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి పసుపు పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగాలి. తర్వాత ఎగ్స్ పోసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను నూడిల్స్ మమతా మసాలా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత అన్నం వేసుకోవాలన్నమాట. అన్నం ఫస్ట్ మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట. అన్నం వేసుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది. కొత్తిమీర లేదు, నేను వేయలేదు. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పిల్లలకు పెడితే చిన్న పిల్లలు కూడా తింటారు. చాలా కారం తక్కువ, మసాలాలు తక్కువ, సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీ పిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఎగ్ ఉంటుంది, అందులో కారం ఉండదు, ఏముండదు. చాలా బాగుంటుంది. ఓకే అండి.